నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. నర్తకి సెంటర్, సంతపేట ప్రాంతాల్లో 76 కేజీల భారీ కేకులు కట్ చేస్తూ టీడీపీ నాయకులు సంబరాలు జరిపారు. బాణాసంచా శబ్దాలతో వేడుకలు ఉత్సాహంగా మారాయి. మంత్రి నారాయణ అనుచరులు పేదలకు చీరలు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ హజీజ్, మేయర్ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని పేర్కొన్నారు. తెలుగు జాతి గర్వాన్ని పెంచుతూ అమరావతి నిర్మాణం కోసం కృషి చేస్తున్న విజనరీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు సేవలను కొనియాడారు. 76 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని నేతలు అభినందించారు. ఈ రోజు నెల్లూరు నగరంలో మంత్రివర్యులు నారాయణ గారి యొక్క సూచనల మేరకు వారు సింగపూర్ టూర్ లో ఉన్నారు కాబట్టి మేమందరం కలిసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు, మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన ఈ రోజు ఒక ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక పండగలాగా చేసుకుంటాం. అందులో భాగంగా ఇక్కడ గాని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈ రోజు ఒక పండగ చేసుకుంటున్నాం. ఈ రోజు మహానుభావులు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన వాళ్ళు. చంద్రబాబు గారు లాంటి ఒక విజన్ ఉండే వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ కు దొరకడం మన అందరి అదృష్టం. ఈ రోజు రాజధాని ఒక సృష్టికర్త చంద్రబాబు నాయుడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా బాగలేకపోయినా ఆయనకుండే చరిష్మా వల్ల, ఆయనకుండే పలుకుబడి వల్ల, ఆయన పైన ఉండే నమ్మకం వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. ఒకప్పుడు తెలుగు జాతిని, తెలుగు పేరుని, తెలుగు వారి గౌరవాన్ని కాపాడింది అన్న ఎన్టీ రామారావు గారైతే ఈ రోజు ఆ జాతి గర్వపడేటట్టు చేస్తుండేది చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం అందరికి తెలిసినా తెలియకపోయినా, వేరే రాష్ట్రాల పేరు తెలిసినా తెలియకపోయినా చంద్రబాబు అంటే తెలియని ఎవరు లేరు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని సమతులకంగా, ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని, ఇదే కాదు బిడ్డల భవిష్యత్తు కోసం దూరపు ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడి దగ్గర మేమందరం కానీ పనిచేయడం మా జీవితంలో చేసుకున్న ఒక మంచి పని. ఈరోజు ఆయన 100 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం ఆయన సుఖ సంతోషాలతో ఉండి, ఆరోగ్యంతో ఉండి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనసుల్లో ఉండిపోవాలి అని ఈ యొక్క సభాముఖంగా అందరినీ తెలియచేసుకుంటూ మరోసారి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భవిష్యత్తు అభివృద్ధి మరియు టెక్నాలజీ సమన్వయం చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపించిన అపర భగీరథ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ను హైటెక్ సిటీగా తీర్చిదిద్ది లక్షల మంది యువతకు ఉద్యోగాలు, అవకాశాలు కల్పించడం, అమరావతిని ప్రజా రాజధానిగా సంకల్పించడం, పోలవరం వంటి జీవనాడి ప్రాజెక్టులను, డ్వాక్రా మహిళలకు, రైతులకు, మహిళలకు చేయూతనిచ్చి పథకాలను ప్రవేశపెట్టడం, ఇలా మంచి పాలన చేపట్టిన ప్రతి కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసింది. మీరు ఆయుర ఆరోగ్యాలతో, సంపూర్ణ సంతోషాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అందరి నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదినం సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి నేతృత్వంలో జన్మదిన వేడుకలు నర్తకి సెంటర్లో ఘనంగా ఈరోజు జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ పెద్దలు అబ్దుల్ అజీజ్ గారు, నగర మేయర్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరితో కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టున్నాం. వారికి ఈ సందర్భంగా నగర నియోజకవర్గ ప్రజలందరి పక్షాన ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఆ భగవంతుడి దయలతో ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఈ రాష్ట్రాన్ని మరింత కాలం బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా ముందుకు పోయేదానికి భగవంతుడు ఆశీస్సులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆనాడు పెద్ద ఆయన
మా దైవం ఎన్టీఆర్ గారు తెలుగు వాళ్ళంటే ఎవరు అని తెలిసే విధంగా ఢిల్లీకి చాటి చెప్పిన వ్యక్తి. అలాంటి నీడలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు అమరావతి క్యాపిటల్ లేని పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఒక క్యాపిటల్ అనేది ఉండాలని చెప్పి అమరావతిని తీసుకురావడానికి ఎంతటి కృషి చేస్తున్నారో. ఈరోజు 76 సంవత్సరాలు 26 సంవత్సరాల కుర్రోడ్లాగా పరిగెత్తున్నాడు. ఆయన ఆలోచన, ఆయన మేధస్సు ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం 26 సంవత్సరాల నుంచి కూడా ఇదే పనిలో ఉన్నాడు. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల కోసం, వారు బాగోగుల కోసం కష్టపడుతున్న మా నాయకుడు. అలాంటి నాయకుడి కింద ఇంతమంది తెలుగుదేశం పార్టీ ఉన్నామంటే ఇది నిజంగా మా అందరికీ గర్వకారణం, ఆనందమయం. అలాంటి ఒక పెద్ద ఆయన, ఒక దేవుడు, ఒక తండ్రి, ఒక పరిపాలకుడు, అలాంటి ఒక విషనరీ ఉన్న నాయకుడి దగ్గర పనిచేస్తున్నామని చెప్పి అందరం గర్వంగా ఫీల్ అవుతూ, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా చల్లగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అండదండలతో, ఆశీస్సులతో, ప్రజా ఆశీస్సులతో ఉండాలని చెప్పి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు.